న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కేసలాటలో 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నపిల్లలు ఉన్నారు. అనూహ్యమైన రద్దీ కారణంగా తొక్కేసలాట జరిగినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. తొక్కేసలాట కారణంగా మరణాలు సంభవించినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా తెలియజేశారు. 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ప్రయాగరాజ్కు వెళ్లే రైలు నిలిచి ఉండగా ఇతర రైళ్ల కోసం ప్రయాణికులు అక్కడికి చేరుకోవడంతో రద్దీ అనూహ్యంగా పెరిగి తొక్కేసలాట జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా న్యూఢిల్లీ తొక్కిసలాట ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. కాగా ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.